నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ క్లిప్పింగ్ చూస్తే అర్థమైపోతుందండి. నేను లాస్ట్ వీడియోలో ఈ క్లిప్పింగ్ షేర్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. యమలోకం ఎక్స్పో అండి ఇది. ఈ ఎక్స్పో వచ్చేసి అయితే ఆర్కే బీచ్ దగ్గర సిఆర్ఆర్ మ్యూజియం ఉంది కదండి, ఆ బిహైండ్ ఏయూ కన్వెన్షన్ ఉంది కదండి, దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ ఎక్స్పో ఆఫ్టర్నూన్ 3 o'clock నుండి 10 o'clock వరకు ఉంటుందండి. మేమైతే 3కి బిఫోరే, ఒక 10 minutes బిఫోరే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి కొందరు ఉన్నారు, కానీ మేమైతే ఇలా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. మేమే ఫస్ట్, మా హస్బెండే టికెట్ తీసుకున్నారు, ఇంకా మేమే ముందుగా వెళ్ళాము. ఇది ఈచ్ టికెట్ ఒక్కరికి వచ్చేసి 100 rupees అండి. ఇది యమలోకం అండి, అలాగే స్వర్గలోకం కూడా ఉంది. ఇక్కడ మనం లోపలికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అలాగే కొందరు మనుషులు కూడా ఉంటారండి. ఇక్కడైతే అన్నీ కలర్ లైట్స్ అవి అయితే ఏర్పాటు చేశారండి. ఫుల్ కలర్ 3D ఎఫెక్ట్ లైట్స్, అలాగే సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఇంకా ఈ మనుషులు మనకి కదులుతూ ఉన్నట్టు కూడా అలాగే కూడా కనిపిస్తూ ఉంటారండి, తలలు అటు ఇటు తిప్పుతూ ఉన్నట్టుగా కూడా. ఇవన్నీ రోబోటిక్ మూమెంట్స్తో ఉంటాయండి. ఇక్కడ చిత్రగుప్తుడు అయితే ఇలాగ చేతిలో పెన్ను, బుక్తో భలే ఉంటాడండి. పక్కన కూడా ఒక బుక్ ఉంటుంది. మా పెద్దమ్మ అయితే దగ్గరికి వెళ్ళి మరీ ఆ బుక్ చూస్తూ ఉంది. ఇక్కడ అంతా లైటింగ్ అండి, కలర్ లైటింగ్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎఫెక్ట్ అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్త అండి. పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి చూపించాలి, లేకపోతే మేబీ భయపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఆ సౌండ్ ఎఫెక్ట్కి వాటికి. ఇంకా అసలైంది లోపల ఉంటుందండి. లోపలికి ఇలా డార్క్గా ఉంటుంది, లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడంతా కలర్ లైట్స్ ఇలాగా వస్తూ ఉంటాయి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలైన యమలోకం కనిపిస్తూ ఉంటుందండి. మానవులు ఎవరెవరు ఏ పాపాలు చేశారో వాళ్ళకి ఏమేమి శిక్షలు అనేది ఇక్కడ రాసి ఉంటుందండి. అలాగే ఇక్కడ వీళ్ళవి పిక్చర్స్ కూడా ఇలాగా చూపిస్తూ ఉంటారు. రాక్షసులవి, మనుషులవి, తప్పులు చేసిన వాళ్ళవి, ఎలాంటి తప్పుకి ఎలాంటి శిక్షలు అనేవి అన్నీ ఇక్కడైతే చూపిస్తూ ఉంటారండి. ఈ పిక్చర్స్ మనము దగ్గరికి వెళ్ళినప్పుడైతే అలా మూవ్ అవుతూ ఉంటాయండి. కొన్ని పిక్చర్స్ అయితే జంతువులకి అపకారం చేస్తే ఎలా ఉంటుంది, మనుషులకి అపకారం చేస్తే ఏ శిక్షలు ఉంటాయనేది ఒక్కొక్కటి క్లియర్గా రాసి పెట్టుంటాయండి అక్కడ. అలాగే వాళ్ళ శిక్షలు కూడా ఉంటాయండి అక్కడే. ఇక్కడ రాక్షసులు మనుషులకి శిక్షలు విధిస్తూ ఉంటారండి యమలోకంలో. ఈ యమలోకంని చూస్తూ ఉంటే అయితే ఇంకా ఎలాంటి తప్పులు చేయకూడదు అని అనిపిస్తూ ఉంటుందండి. కొంచెం అయితే స్కారీగానే అనిపిస్తుందండి. పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళి చూపించాలి. అసలు నిజంగా నరకం ఉంటుందా, నరకం ఉంటే ఇలాంటి శిక్షలు ఉంటాయా అని చూస్తుంటేనే భయం ఇస్తుందండి. అలా ఉన్నాయండి శిక్షలు అయితే ఇక్కడ. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉన్నాయండి లోపల. మనుషులకే కాదండి, జంతువులకు కూడా, ఎలాంటి ప్రాణం ఉన్న వాటికి కూడా హాని చేయకూడదు. ఎలాంటి వాటికి హాని చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇక్కడైతే క్లియర్గా ఉందండి అన్నీ. అసలు మేమైతే ఇది పెట్టిన సెకండ్ డేనే వెళ్ళామండి. ఎప్పుడు అయితే అసలు వెళ్ళామండి, ఎందుకంటే పెట్టిన స్టార్టింగ్లో ఫుల్ రష్ ఉంటుంది కదా. కానీ సెకండ్ డేనే కాబట్టి ఎవరికి ఎక్కువగా తెలియదు, ఎక్కువగా రష్ లేదు. ఇంకా ఎలాగో సంక్రాంతి సంబరాలకు వెళ్ళి అటు నుండి అటే వెళ్ళిపోయామండి. ఈ ఎక్స్పో అయితే 100 days ఉంటుందంటండి. అమ్మకి అబద్ధం చెప్తే కూడా శిక్షలు ఉంటాయంటండి. ఇక్కడే చూస్తున్నాను నేను. ఈ యమలోకాన్ని చూస్తూ ఉంటే అయితే దేవుడా, ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయి అనిపిస్తుందండి. ఇక్కడైతే ఇంకా మంట పెట్టి మూకుట్లో అయితే మనుషులను వేయిస్తున్నారండి. చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉన్నాయండి శిక్షలు అయితే. ఇలాంటి శిక్షలు ఉంటాయని టీవీలో, సినిమాల్లో చూడడమే అండి. ఇంత రియల్గా అయితే ఇప్పుడే అండి ఇంత దగ్గర నుండి చూడటము. ఇదైతే ధనదాహము, డబ్బుల పిచ్చి ఉంటే ఎలా ఉంటుందనేది ఇదొక శిక్ష అండి. ఆ డబ్బులు మొత్తం నోట్లో పెట్టి తినమనడము. రకరకాల శిక్షలు ఉన్నాయండి. ఇందులో అయితే కొన్ని విక్రమ్ మూవీలో సీన్స్ ఉంటాయి కదండి, అపరిచితుడు మూవీలో సీన్స్, సేమ్ అలానే కొన్ని సీన్స్ కూడా సెట్ చేసి పెట్టున్నాయండి. ఇంకా యమలోకం నుండి బయటికి వస్తే స్వర్గలోకం అండి.
ఇక్కడ మీరు చూడొచ్చు స్వర్గలోకం ఇదంతా కాటన్ అండి. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు అంటారు కానీ ఇక్కడైతే ఇద్దరే ఉన్నారండి. ఇక్కడైతే పెద్ద ఎలిఫెంట్ ఉందండి వైట్ కలర్లో. మేము సెకండ్ డే వెళ్ళాం కాబట్టి ఇవన్నీ నీట్గా చాలా బాగా ఉన్నాయండి సెట్టింగ్స్. ఈ కాటన్ ఇదంతా ఇంకా తర్వాత అయితే ఎలా ఉంటుందో 100 days ఉంటుందన్నారు. ఇంకా ఈ స్వర్గంతో అయితే క్లోజ్ అయిపోతుందండి. మనకి స్వర్గంలోకి ఎంటర్ అవ్వగానే ఇంకేముందండి, ఆ వెంకటేశ్వర స్వామిలో ఐక్యం అయిపోతాం కదా. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారండి. ఇక్కడ స్వర్గం అని ఉంటుంది. ఇంక ఇదే అండి, ఇంకా బయటికి వెళ్ళిపోవడమే క్లోజ్ అండి. తర్వాత దీని పక్కనే ఇలా డైనో పార్క్ ఉందండి. మళ్ళీ దీనికి కూడా టికెట్ తీసుకోవాలి, ఈచ్ 100 అండి. ఇంకెలాగో లోపలికి వచ్చేసాం కదా అని మళ్ళీ దీనికి కూడా 100 రూపీస్ అయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామండి. ఇది ఒక్కటి నాకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఇది చెట్టు మొదలు ఉంటుంది కదా, అక్కడ ఈ ఫేస్ షేప్లో ఉంటుంది. ఒక మూవీలో కూడా ఉన్నట్టు గుర్తండి. ఇంకా లోపలికి ఇలా వెళ్తే అన్ని ట్రీస్, ప్లాంట్స్ ఉన్నట్టుగా ఉంటాయి. డైనోసర్స్, యానిమల్స్ ఉంటాయండి, ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇక్కడైతే ఎలిఫెంట్ ఇలా టర్న్ అయి చూస్తూ ఉంటుందండి. అలాగే ఎలిఫెంట్ కూడా రోర్ చేస్తూ ఉంటుంది. చాలా పెద్ద ఎలిఫెంట్ అండి. అలాగే ఇంకా డైనోసర్లు కూడా ఉంటాయి చూడండి. ఆనకొండ ఉంది ఇక్కడ, ఇలా చెట్టుకి చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇలా మనం దగ్గరికి వెళ్తే నోరు తెరుస్తూ ఉంటుందండి. మనం ఇంకా సైడ్కి వెళ్ళిపోతే క్లోజ్ అయిపోతుంది మౌత్. చూసారా, ఇలా దగ్గరికి వెళ్తే ఇవి ఓపెన్ అవుతాయండి. ఇంకా మన సైడ్కి అలా వెళ్ళిపోతే క్లోజ్ అయిపోతున్నాయి. నాకు తెలిసి ఏదైనా సెన్సార్ ఉంటుందేమో అండి. మనం మనుషులం వెళ్ళగానే ఇలాగ తిరిగి చూస్తూ ఉంటుంది చూడండి. ఇంకా మనం వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ యాస్టీజ్గా అలాగే ఉండిపోతాయి. ఈ డైనో పార్క్ అయితే పిల్లలు కొంచెం థ్రిల్లింగ్గా ఉంటారండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఇక్కడైతే ఈ చింపాంజీ భలే ఉందండి. మనము దగ్గరికి వెళ్ళగానే ఇలా పెద్దగా నోరు తెరిచి అరుస్తున్నట్టుగా ఉంటుంది. మేము స్టార్ట్ అయిన సెకండ్ డేనే వెళ్ళాం కాబట్టి ఎక్కువ అసలు రష్ లేదండి. ఇంకా మేమైతే చాలాసేపు అక్కడే యానిమల్స్ చూస్తూ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాము. నేను కూడా చాలా వీడియోస్ అవి అయితే తీసుకున్నానండి. మేము వెళ్తే ఇలా స్టార్టింగ్లో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ అండి. ఎప్పుడు ఇంకా లాస్ట్లో అందరు చూసిన తర్వాత ఇంకా అయిపోతుందనగా ఇంకా ఎవ్వరు ఉండరు కదా, అందరు చూసేసి ఉంటారు కదా, అప్పుడు వెళ్తామండి ఎక్కువ రష్ లేనప్పుడు వెళ్ళాలనుకుంటే. ఫస్ట్ టైం వెళ్ళినందుకైతే చాలా బాగా అనిపించిందండి. సెకండ్ డేనే వెళ్ళడము ఇలాగా. 100 రూపీస్ టికెట్ వర్త్ అంటారా అండి. ఇవి డైనో పార్క్కి 100, యమలోకంకి 100 అండి టికెట్. లాస్ట్లో ఇంకా స్వర్గంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత చూపించా కదండి అది క్లోజు. ఇంకా యమలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఇంకా కొంచెం ఏమైనా పెట్టుంటే బాగుంటుందేమో అనిపించిందండి నాకైతే. ఈ డైనో పార్క్ అయితే కొంచెం చెప్పాను కదండి ఆల్రెడీ, పిల్లలు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. యానిమల్స్ ఇవి ఉన్నాయి కదా, పైగా ఇవి లైటింగ్ ఎఫెక్ట్, కొంచెం ఇవి రోబోటిక్ ఎఫెక్ట్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. వీటినైతే నేను టచ్ చేసి కూడా చూశానండి. నాకైతే మరి ఈ లోపల చేయి పెడితే అవి రియల్టీతో ఏమో కట్ అవుతుందేమో అన్నట్టుగా అనిపించింది. జస్ట్ ఊరికే అలా అయితే పైనుంచి టచ్ చేసి చూశానండి. ఇక్కడైతే నాకు ఈ ట్రీ ఒక్కటే చెప్పాను కదండి, కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. మనం దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఇలాగా నోరు తెరిచి ఇలా ఏదో ఏదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ మౌత్ అది క్లోజ్ అయిపోతూ ఉంటుందండి. నాకు అది భలే ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి అదొక్కటి. టైమింగ్స్ అయితే 3 to 10 అన్నారండి. కొంచెం నైట్ టైం వెళ్తే మేబీ భయపడతారేమో. 3కి అన్నారు కానీ ఇంకా సెకండ్ డే కదండి, కొంచెం లేట్గానే టికెట్స్ ఒక 10 to 15 minutes లేట్గానే టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ చేశారండి. ఇంకా చెప్పాను కదండి, ఫస్ట్ టైం మా హస్బెండ్ టికెట్ తీసుకున్నారు. ఇంకా ఫస్ట్ మేమే అండి లోపలికి ఎంట్రీ. ఆయన ఇంకా ఫస్ట్ బోని మేమే కాబట్టి ఇంకా టికెట్స్ అయితే కళ్ళకు అద్దుకొని మరీ కట్ చేసి చించేశాడండి. చించిస్తారు కదా, హాఫ్ అలా ఇచ్చేశాడు. నేనైతే చాలాసేపే లోపల ఉన్నానండి. ఇంకా మా పిల్లలైతే చూసేసి బయటికి వెళ్ళిపోయారు. అలాగే ఇంకా లోపల కూడా ఈ జెయింట్ వీల్ అలాంటివి అయితే చాలా ఉన్నాయండి. చాలా వరకు అయితే స్టాల్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదండి. ఇంకా ఇప్పుడు సెకండ్ డేనే కదా మేము వెళ్ళింది. అక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఏమీ ఇంకా ఓపెన్ అవ్వలేదండి, ఒక్కటే ఓపెన్ అయింది. ఇంకా వెళ్ళి తిందామంటే కూడా అతను చాలా టైం పడుతుందన్నాడు. ఇక్కడ మా అమ్మాయి ఇవి రింగ్స్ ఆడుతుందండి. 50 రూపీస్కి 6 రింగ్స్ అంటండి. 50 రూపీస్వి తీసుకోవాలంట ఖచ్చితంగా, తక్కువ అమౌంట్కి అయితే ఉండదంట. నేను 25కి 3 రింగ్స్ ఇమ్మంటే అతను అలా ఉండదన్నాడు.
మా చిన్నమ్మాయి ఎగ్జైట్మెంట్గా ఆడుతా అంటే సరే అని తీసుకున్నాము. అక్కడ కూడా పెద్ద అవి కాస్ట్లీ ఐటమ్స్ వస్తువులు అయితే ఏం లేవండి. 10 రూపీస్ ఫేక్ మనీ, 10 రూపీస్ మాజా అలాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడైతే మా పెద్దమ్మాయి పొటాటో ట్విస్టర్ కావాలంది. ఇంకా ఫస్ట్ టైం మేమే అండి అది కూడా బోని చేయడం. ఆయిల్ మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంది. చూసే తీసుకున్నాము. ఇంకా రింగ్స్ విషయానికొస్తే అయితే ఎవరికీ ఏమీ రాలేదండి. ఇంకా మా పక్కన ఎవరో ఉండి వాళ్ళు కూడా వేశారు. ఎవరికైతే ఏమి రాలేదండి. ఆ రింగ్స్ అన్నీ అయితే చాలా క్రాస్‌గా ఉన్నాయండి. మేబీ అందువల్లే అనుకుంటాను. అదే టెక్నిక్ అనుకుంటాను. చూసారు కదా! ఇంకా మేము వెళ్ళినప్పుడు సెకండ్ డే అయితే చాలా వరకి ఓపెన్ అవ్వలేదు. అంతా ఖాళీగానే ఉంది. ఇంకా స్టాల్స్ అవన్నీ అయితే ఓపెన్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఇదొక్కటే ఫుడ్ కోర్ట్ ఓపెన్ అయింది కానీ అతను టైం పడుతుందన్నాడు. ఇంకా సర్లే బయటికెళ్ళి తిందామని అయితే మేమైతే బయటికైతే వచ్చేసామండి. రష్ అది ఎక్కువ లేకపోతే అయితే జస్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో చూసైతే బయటికొచ్చేయొచ్చండి. ఇంకా పిల్లలవి జెయింట్ వీల్ అవి ఎక్కుతామంటే ఇంకొక 1 అవర్ వరకైతే స్పెండ్ చేయొచ్చండి. అంతే అండి. ఇంకా రష్ ఉంటే అయితే చెప్పలేమండి. ఎక్కువ రష్ ఉంటే ఎంత టైం పడుతుందో, ఎలా ఉంటుందో అని. ఇలా బీచ్ దగ్గరైతే వైజాగ్ ఎక్స్‌పో అని కనిపిస్తుందండి. దీని లోపలికి వెళ్తే మనకి రూట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. ఇదే అండి. హరియర్ బ్యాక్ సైడ్ ఏవి కన్వెన్షన్ ఉంది కదండీ! దానికి అపోజిట్‌లోనే ఉంటుందండి ఈ ఎక్స్‌పో అనేది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి. ఇది గడిరాజు ప్యాలెస్ అండి. ఎప్పుడు ఇటు చూడటము, దీని ముందు నుండి వెళ్ళడమే కానీ లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదండి. దాని పక్కనే డీమార్ట్ కూడా స్టార్ట్ అవుతుందండి. బాయ్ అండి.